సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. అయోధ్యలోని శ్రీరాముల వారి పాదుకల వద్ద పూజింపబడ అక్షతలు ప్రతి హైందవ కుటుంబానికి వితరణ. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర పాలమూరు అధ్యక్షులు మద్ది యాదిరెడ్డి వెల్లడి. 2024 జనవరి 22న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని పురస్కరించుకొని రాములవారి పాదుకల వద్ద పూజించబడిన అక్షతలు ప్రతిష్టాపన సమయానికి ప్రతి హైందవ కుటుంబానికి చేర్చాలనే లక్ష్యంతో దేశంలోని నగరాలను మొదలుకొని గ్రామాల వరకు ప్రతి బస్తీకి అక్షతల వితరణ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర పాలమూరు అధ్యక్షులు మద్ది యాదిరెడ్డి తెలిపారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో సంబంధిత వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈరోజు యావత్ ప్రపంచమే కాదు, యావత్ భారతదేశ హైందవ బంధువులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి శుభ సమయం. ఈరోజు అయోధ్య 22 తారీఖు నాడు ఈ యొక్క రామజన్మభూమి పూర్తి అవుతున్న సందర్భంగా మరి పెద్దలు ఇప్పటిదాకా చెప్పినట్టు 500 సంవత్సరాలు మన హైందవులో పోరాడి 4,50,000 మంది కరసేవకులు ప్రాణాలు అర్పించి అటువంటి దాన్ని సాధించుకొని సాధు సంతువులతోన భూమి పూజ చేసి అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తి అవుతున్న సందర్భంగా మన పాలమూరు పట్టణంలో డిసెంబర్ 31వ తేదీన ఒక గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయాలని, శోభయాత్ర చేయాలని, ఒక ఆధ్యాత్మికంగా శోభయాత్ర తీయాలని ఆలోచనతోన 31 డిసెంబర్ నాడు మన రామ మందిరం తూర్పు కామాన్ రామ మందిరం నుంచి శోభయాత్ర బయలుదేరుతుంది. ఆ శోభయాత్రలో కలశాలతోన అంగరంగ వైభవంగా అలంకరించుకొని ఆ కలశాలతో అక్షంతలు పెట్టుకొని ఆ కలశాలతో పాటు రామ మందిరం చౌరస్తా నుంచి ఆకుల చౌరస్తా, అదేవిధంగా క్లాక్ టవర్ దగ్గర నుంచి, అదేవిధంగా అశోక్ టాకీ నుంచి మెయిన్ రోడ్ దాటి వచ్చి బస్టాండ్ దగ్గర ఉన్న ఎల్లమ్మ గుడి దగ్గర ఈ ప్రొసెషన్ ఆగిపోయి అక్కడి నుంచి ఊరేగింపుతో వచ్చిన కలశాలను అక్కడ పెట్టి బస్తీల వారిగా పిలిపించి ఒక్కొక్క బస్తీకి ఒక్కొక్క కలశం, ఒక 10 కేజీల బియ్యాన్ని ఇచ్చి ఆ కలశంతో పాటు రామమందిరం విగ్రహ ఫోటో, ఒక కరపత్రము, అక్షంతలు గడప గడపకు ఒక వీధిలో పంచాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో జనవరి 1 నుంచి 15వ తారీఖు వరకు ప్రతి గడపకు మన కార్యకర్తలు ఇంటింటికి అక్షంతలు, దేవాలయ ఫోటో, ఒక కరపత్రం ఇస్తారు. అయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అక్షంతలను గుడిలో ఇంట్లో పూజా రూమ్లో పెట్టుకొని దాన్ని 22వ తారీఖు వరకు రోజు పూజిస్తూ శ్రీరామ జయరామ జయ జయరామ అని మహామంత్రాన్ని పఠిస్తూ ఆ 22వ తారీఖు నాడు అయోధ్యలో బాల రాముడు ప్రతిష్ట రోజు 12 గంటల 15 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. అక్కడ ఆ సందర్భంగా ప్రారంభమైన తర్వాత, ప్రతిష్ట ప్రారంభమైన తర్వాత ఆ ఇంట్లో ఉన్న అక్షంతలందరూ, కుటుంబ సభ్యులందరూ కూడా ఆ అక్షంతలు తీసుకుని తలపైన వేసుకొని ఆ రోజు సాయంత్రం 5 దీపాలు పెట్టి ఆ రాముని నామస్మరణతోన శ్రీరామ జయరామ అని భజన చేసుకుంటూ ఆ కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో చాలా అధిక సంఖ్యలో మన దేవాలయ కమిటీ సభ్యులు, మరి మహిళా మండలి వాళ్ళు, భజన మండలి వాళ్ళు, అదేవిధంగా వినాయక యువజన సంఘం కమిటీ వాళ్ళు, అదేవిధంగా అయ్యప్ప స్వామి భక్తి కమిటీ వాళ్ళు, అదేవిధంగా మన అన్ని రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, వ్యాపారస్తులు కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ శ్రీరామ జన్మభూమి ట్రస్టు ఈ యొక్క అందరినీ ఆహ్వానిస్తున్నది. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా చేయాలని చెప్పి పాలమూరు పట్టణంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరపాలని చెప్పి కోరుకుంటూ ఈ కమిటీ శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ యొక్క ఆహ్వానంతోన ఈ గ్రామ ప్రజలందరూ మహబూబ్నగర్ పట్టణంలో అందరినీ ఇక ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ రాముని కృపకు అందరూ పాత్రులు కావాలని చెప్పేసి ఈ కమిటీ ఆశిస్తున్నది. ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి, మనమందరం కలిసి విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా శ్రీరాముని కృప కలుగుతుందని చెప్పేసి ఆశిస్తూ
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పాలమూరు పట్టణ ప్రజలందరికీ విన్నపం చేసుకుంటూ 31 తారీఖు నాడు 10 గంటలకు తూర్పు కమాన్ దగ్గర రామాయణం నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుంది కనుక ఆ కార్యక్రమానికి అందరూ విచ్చేసి విజయవంతం చేయాలని చెప్పేసి ఈ కమిటీ కోరుకుంటున్నారు. జై శ్రీరామ్.